సో ఒకవేళ మీరు అక్కడ గెలిస్తే, ఎందుకంటే పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచారన్నో, గెలిస్తే మీరు ఆల్రెడీ ఇక మీకు రాజ్యసభ సభ్యత్వం ఉంది, ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని మీ కుటుంబంలో ట్రాన్స్ఫర్ చేస్తారా? అది అధ్యక్షుల వారి ఇష్టం. మీ కూతురికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మీ కూతురు ఆల్రెడీ మీతో పాటు నెల్లూరులో క్యాంపెయిన్ చేస్తుంది. మీరు గెలిస్తే కనుక మీ రాజ్యసభ సభ్యత్వం ట్రాన్స్ఫర్ కుటుంబంలో కూతురికి ట్రాన్స్ఫర్ చేస్తారంటుంది, అల్లుడికి ట్రాన్స్ఫర్ చేస్తారని అంటున్నారు. అల్లుడికి ట్రాన్స్ఫర్ చేస్తారా, కూతురికి రికమెండ్ చేస్తారా? రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇవ్వాలి అన్నటువంటిది మా పార్టీ అధ్యక్షుల వారి అభీష్టం మేరకు జరుగుతుంది. మీ చాయిస్ ఏంటి? చాయిస్ అన్నటువంటిది నాకు లేదు. మీ రికమెండేషన్ ఏంటి? లేదు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని. నా కూతుర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలన్నటువంటిది నా ఉద్దేశం. నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, ఏదైనా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో. కూతురుతోనే పోటీ చేస్తే అయిపోతుంది కదా. మీరు ఇప్పుడు పోటీ చేస్తూ పార్టీ అధ్యక్షులు నన్ను పోటీ చేయమన్నారు. అధ్యక్షుల వారి నిర్ణయం శిరోధార్యం, అది కూడా చెప్పాను నేను. నా యొక్క అభీష్టం అడిగారు. నా అభీష్టం నా కూతుర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలనే కానీ రాజ్యసభకు పంపించాలని కానీ. ఎప్పుడు అసెంబ్లీకా లేకపోతే పార్లమెంట్కా? అది సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. సో ఈ ఎలక్షన్స్లో అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే 2029కి మీరు ప్రిపేర్ చేస్తున్నారా? 2029 కావచ్చు, 2034 కావచ్చు, మధ్యలో బై ఎలక్షన్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో మరి మీ రాజ్యసభ సభ్యత్వం మీ అల్లుడికి ఇస్తారు అని కూడా ఇంకోటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకనంటే మొదటగా అరవిందో శరత్కి నెల్లూరు పార్లమెంట్ ఇవ్వాలని అనుకున్నారు. వేరియస్ రీజన్స్ అతను కాదని మిమ్మల్ని ఎంపిక చేశారు. సో మీ రాజ్యసభ సభ్యత్వం అతనికి వెళుతుంది అనేది కూడా పార్టీలో ఇంటర్నల్గానే ప్రచారం జరుగుతుంది. ఏది వాస్తవం? మా పార్టీ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది. సో మీ పార్టీ అధ్యక్షులకి మాట జవదాటలేని కింది నాయకత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్య రాజకీయాలు, ఇది కరెక్టేనా? ఏది చెప్తే ఎస్ బాస్ అనే తత్వం కరెక్టేనా అనేది నడుస్తుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా ఒక అంశం మీద నేను ఏదైనా చర్చించాలనుకుంటే మా పార్టీ అధ్యక్షులతో నేను 1-to-1 ఉన్నప్పుడు చర్చిస్తాను. నా యొక్క అభిప్రాయాలని చెప్తాను. ఆయన ఆ తర్వాత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఒక్కసారి నా అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని ఆమోదించనంత మాత్రాన నేను దాన్ని డిఫర్ కాకూడదు. ఎందుకనంటే చెప్పేటటువంటి బాధ్యత నాది, నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం అధ్యక్షుల వారిది. అప్పుడే పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా మనజాలగలుగుతుంది, సర్వైవల్ అన్నటువంటిది ఉంటుంది. ఆ డిసిప్లిన్ అన్నటువంటిది ఏ రాజకీయ పార్టీలోనైనా అవసరం.